అమ్మా ఇప్పుడు 75 రోజులు పరిపాలన ఎలా అనిపించింది? కూటమి ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎలా అనిపించింది? మాకు నమ్మకం వచ్చింది. మాకు ఆయన అంటే ఇష్టం. నా కొడుకు కూడా జనసేన పార్టీ. ఎందుకు వీళ్ళ మీద నమ్మకం? ఎందుకు నీకు ఈ వయసులో ఇది ఎలా తెలుసు వీళ్ళకి మీద మంచి చేస్తారు? అందరు చెప్పుకుంటున్నారుగా, అందరు అసలు చంద్రబాబు నాయుడు అంటే మొదటి నుంచి ఇష్టం మాకు. రామారావు గారు, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఓట్లు వాళ్ళకే వేసాము. జగన్ అంటున్నాడు ఇక చంద్రబాబు నాయుడు మంచి చేయట్లేదు, రౌడీ పాలన. ఏం లేదు, అదే రౌడీ పాలన, ఇదే మంచి పాలన. ఏం జరిగింది జగన్ పరిపాలన? నీకేం జరిగింది నీ వరకు? ఏం లే, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే 2,750 ఇచ్చారు నాకు. జగన్ వచ్చాక 3,000 చేశాడు. 250 నెలకో ఏమో చేశారు. మళ్ళీ ఈయన వచ్చాక ఆయన వచ్చిన నెలలోనే 7,000 ఇచ్చారు. మళ్ళీ మొన్న నెలలో 4,000 ఇచ్చారు. నా పరిస్థితి ఏంటంటే నాకు 78 సంవత్సరాలు ఉన్నాయి. కాలు యాక్సిడెంట్ అయింది. ఒక ఇది ఆరోగ్యశ్రీ కార్డులో 1,20,000 పడ్డాయి. ప్రైవేటు హాస్పిటల్ అప్పుడు కరోనా కదా, కరోనాలో వేస్తే దీనివల్ల నీకు ఏంటి ఉపాధి? ఏం అడుగుదాం? ఏంటంటే నా కొడుకు కూడా పక్షవాతం, కాలు చెయ్యి, కాలు కుడి చెయ్యి. ఇన్నాళ్ళు షాడాలు పట్టేవాడు, ఇప్పుడు పట్టలేడు. నా పింఛన్తో, స్టోర్ బియ్యంతో నీ చేతుల మీద రన్ అవుతుంది అంతేనా? ఆయన ఏదన్నా సాయం చేస్తాడు. నాకు కొడుకు ఉన్నాడు, నువ్వు ఒకదాని ఉన్నావు, ఏమన్నా చూసి పెడతా? ఏమి లేదు, ఇల్లు లేదు, ఏమి లేదు. నమ్మకం ఉందా? ఇల్లు అడిగితే చేస్తారు నమ్మకం ఉందా? పవన్ కళ్యాణ్ తోటే వచ్చాం. ఆమె నాకు ఛార్జీ పెట్టుకొని తీసుకోవచ్చు. రాశారా? లెటర్ రాశారా? రాశాను. రాసి ఇస్తే నమ్మకం ఉందా మీకు? మంచి చేస్తా నమ్మకం ఉంది. నమ్మచ్చా సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్? అసలు ఆయన చూడాలి కూడా. అభిమానం ఏంటి ఆయన్ని? ఏంటో మాకు ఈయన్ని కూడా చూడాలి. సరే అమ్మ. ఎలా అనిపిస్తుంది అమ్మా ఈ 75 రోజులు పరిపాలన ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ మాకు రావాలి, చంద్రబాబు నాయుడు రావాలి. పవన్ కళ్యాణ్ మాకు బాగా అన్నీ చెయ్యాలి, ఏదైనా మంచి అయినా చెడ్డైనా. నమ్మచ్చా ఇళ్ళని పవన్ కళ్యాణ్? నమ్ముతాం సార్. ఇప్పుడే కదా చంద్రబాబు నాయుడుకి గెలిచిన కాడి నుంచి ఈయనకే ఓట్లు ఎత్తాను, ఈయనతోనే ఇది మాకు. ఎందుకు వీళ్ళ మీద నమ్మకం ఏంటి? మంచి చేస్తారని నమ్మకం ఉంది పేద ప్రజలకు? నమ్మకంగా వచ్చాం. మరి గతంలో జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాలు మీకు ఎలా అనిపించింది? మాకు ఏం అనిపించలేదు సార్, మేము నట్టపోయినాం ఆయన గురించి. ఏమేమి నష్టపోయారు? మీ వరకు ఏం ప్రాబ్లం? పొలం గురించి ఏం చేయలేదు కదా మాకు, అందుకు నట్టపోయాం. అదేంటి ఆయన దగ్గరికి వెళ్ళలేదా? స్పందన పెట్టారు, మీటింగ్లు పెట్టారు, సిద్ధం సభలు పెట్టారు. ఆయన చేయట్లే వాళ్ళు ఎవరు. అప్పుడు మేమంతా సిద్ధం సభలు పెట్టి మొత్తం ప్రజలందరికీ ఒక స్పందన అనే కాన్సెప్ట్ పెట్టి ఆర్జీలు ఇచ్చారు కదా, అప్పుడు పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోవట్లే, పోయినా కూడా. ఇచ్చారా మీరు? ఇచ్చారా? వెళ్ళాం కానీ పట్టించుకోవట్లే ఎవరు. నేను చేయలేదు, ఏం చేయట్లే. మరి ఇక్కడ ప్రజా దర్బార్ పెట్టారు కదా, లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ పెట్టారు, వచ్చారు కదా, మరి ఇక్కడ నమ్మకం ఉందా మీకు? ఇవాళే వచ్చాం, నమ్మకం ఉంటుందనే వచ్చాం. ఇవాళ ఎక్కడి నుంచి వచ్చారు? భవానిపురం, విజయవాడ. వన్ టౌన్. విజయవాడ. ఎలా తెలిసిందమ్మా వన్ టౌన్ లో మీకు? తెలుసు కదండి ఇల్లు. ప్రజా దర్బార్ పెట్టారని ఎలా తెలిసింది? ఎవరైనా చెప్పారు? వెళ్ళాలంటే పిల్లోళ్ళు కూడా అనుకుంటారు, చిన్నోళ్ళు అనుకుంటారు, పెద్దవాళ్ళు అనుకుంటారు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళందరూ మనకు న్యాయం చేస్తారని అనుకుంటున్నారు కదా, అందుకని వచ్చామండి మేము. నా పొలం గురించి ఇప్పుడు 14 సంవత్సరాలు ఆపి, రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన కాడి నుంచి ఆపేశాడు. మా ఆయన పేరు మీద ఉంటే పొలం నా పేరు మీద మార్చుకున్నా. మేము అమ్ముకున్నాం పొలం. అమ్ముకున్నాక ఉమ్మడి కాశీనాథమని మార్కాపురము, మన ఈ పార్టీ ఆయనే, మన జనసేన పార్టీ ఆయనే మమ్మల్ని వేరే వాళ్ళని పెట్టి కోర్టుకు వేసాడు. కోర్టుకు వేసినామంటే కానీ వేయలే. కోర్టుకైతే మాకు నోటీసులు వస్తాయిగా. రాజీలు రాసుకొచ్చారు, ఎన్ని ఉండేవి కాగితాలన్నీ తెచ్చాము. ఇప్పుడు ఈ రోజు ఇస్తే మీకు మంచి చేస్తారు నమ్మకం ఉందా? ఎమ్మెల్యేలు కానీ నమ్మకం ఉందని వచ్చామండి వీడికి. సార్ నమ్మకం మనకు చేస్తాడు. మీకు పింఛన్ అనేది వస్తుందమ్మా? పింఛన్ వస్తుందండి. 4,000 చేసినారా? 4,000 చేశారు. గతంలో అన్ని ఆపేశారు కదా, ఇప్పుడు 7,000 ఇచ్చారు మొన్న, ఇప్పుడు 4,000 ఇస్తున్నారు. మాకు సారు మీద నమ్మకం ఉంది. ఈ రోజు వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి 75 రోజులు అవుతుంది, ఎలా అనిపిస్తుంది? రన్నింగ్ ఎలా అనిపిస్తుంది? రూలింగ్ ఎలా అనిపిస్తుంది? 75 రోజులు 75 రోజులు అంటే బాగానే ఉందండి. వాళ్ళు ఇవన్నీ మేలుకోవాలి, చూసుకోవాలి కదా, లాభ నష్టాలు ఎంత ఉన్నాయి, దాన్ని బట్టి డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుద్ది. అవన్నీ చూసుకొని టైం పడుతుంది. అభివృద్ధి జరిగితే నమ్మకం ఉంది కూటమి ప్రభుత్వం? నమ్మకం ఉందండి, ఎందుకంటే ఇరు పక్షాలు ఏకమయ్యారు కాబట్టి చేస్తారని నమ్మకం ఉంది. అమరావతి మన రాజధాని కూడా అమరావతి ముందే వెళ్ళిద్ది అంటారా? అమరావతి ఏమైనా ఇబ్బంది ఉంటుంది? ఏముండదండి, స్టార్ట్ చేశారు, బాగానే చేస్తున్నారు.
అభివృద్ధి అయితే జరుగుద్ది. ఈరోజు మీరు మంగళగిరి పార్టీ ఆఫీస్ జనసేన పార్టీ ఆఫీస్ పవన్ కళ్యాణ్ దగ్గరికి రావడానికి కారణం ఏంటి? ప్రజా దర్బార్లోకి ప్రజల్లో ఉండడానికి కారణం ఏంటి మీరు? మాది బొమ్మరిల్లు ఫార్మ్స్ అండ్ విల్లాస్ అనే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అండి. అది నేటికి 10 సంవత్సరాలు అయింది మూసి 100 కోట్ల వ్యాపారం చేస్తూ మూసారు. సో దాన్ని సిఐడి ఆఫీసరు అప్పటి నుంచి చేసుకుని వస్తున్నారు. సో అదంతా పురోగతి లేదు అందులోని. ఈ కంపెనీకి ఆస్తులు అయితే 300 ఎకరాలు ఉన్నాయి. ప్రజలకు ఇవ్వాల్సింది 47 కోట్లు. ఇప్పుడు వాల్యూ ప్రకారం భూములు 70 కోట్ల వరకు ఉన్నాయండి. సార్కి ఒకసారి చెప్తే ఆ విషయాన్ని కొద్దిగా అది ఎప్పుడో జరిగింది అంటున్నారు కదా. అప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు అడిగారా ఇలాంటి సదుపాయాలు? ప్రజలకు లీడర్ వచ్చాడు ఎప్పుడైనా? రేటు రాలేదు సార్. ఎన్నోసార్లు వాళ్ళకి వెళ్ళాము, వినతులు ఇచ్చాము. ఎవరో దీని గురించి పట్టించుకునే వాళ్ళు కాదు. స్పందన పెట్టి ప్రజలందరి దగ్గరలో ఉన్నాడు అంటున్నాడు కదా. స్పందన ఈ టైప్ ఆఫ్ పెట్టారు కదా. ఏం లేదండి, స్పందన పేరుకే కానీ మా వినతులను ఎన్నోసార్లు వెళ్ళి ఇచ్చామండి. కనీసం రెస్పాన్స్ లేదు. ఇచ్చాం సార్, ఎన్నిసార్లు ఇచ్చామో తెలియదు. దర్బార్లో కనీసం రెస్పాన్స్ లేదు. అదే సిద్ధం సభలు, రాత్రుడు సిద్ధం సభ, ఇటు కాకినాడ సిద్ధం సభ ఇవన్నీ పెట్టారు కదా. భీమవరం సిద్ధం సభ కోసం పెట్టారు తప్ప మాకైతే న్యాయం జరిగేది కాదండి. మరి ఇక్కడ ప్రజా దర్బార్ పెట్టి శ్రీకాకుళం నుంచి వచ్చానంటున్నారు కదా. ఇక్కడ వరకు ఎలా తెలిసింది మీకు ఇక్కడ పెట్టారు? ఈ రోజు ప్రజలను మీడియా ద్వారా, పేపర్ ద్వారా తెలిసింది సార్. పలానా సోమవారం వినతులు తీసుకుంటారని. సో ఏం దృష్టిలో పెడితే మాకు ఏదో కొద్దిగా న్యాయం చేస్తారని మాకు ఆశతో వచ్చాం సార్. తప్పకుండా ఉందా సార్? ఈ కూటమి ప్రభుత్వం నమ్మచ్చా? ఈ సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ నమ్మచ్చా అంటే? ఒక 60-70% వరకు ఉందండి. చూడాలి కదా, ఈయన కూడా కొత్తగా వచ్చారు కాబట్టి మరి ఎన్ని కార్యక్రమాలు చేయగలిగితే ప్రజలకు నమ్మకం వస్తుంది. ఆ ఉద్దేశం మీద వచ్చాం సార్. అన్నా క్యాంటీన్ పెట్టారు, అది మంచి పని అంటారు? అన్నా చాలా మంచి పనే సార్. ప్రజలకు ఆహారం ఇస్తున్నారు, అంత మంచిదే కదా. ఇవ్వాలి సార్. అలాంటి కార్యక్రమాలు కూడా చేస్తే బాగుంటుంది. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ.